సాయి ధరమ్ తేజ్ గారు ఈ మధ్య సుప్రీం సినిమాతో బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇంతకు ముందు కూడా తనకి హిట్లు ఉన్నప్పటికీ ఈ సినిమాతో కొట్టిన హిట్ మాత్రం ప్రత్యేకమని చెప్పొచ్చు. ప్రస్తుతానికి సుప్రీం హీరో సూపర్ అనిపించుకున్నారు టాలీవుడ్లో. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే, ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో యాంకర్ తనని ఎంతమందికి ప్రపోజ్ చేశావని అడిగితే, నేను అప్పట్లో చాలా లావుగా ఉండేవాడిని, అందుకే నేను ప్రపోజ్ చేస్తే బ్రదర్ అనేవాళ్ళు నన్ను అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నేను 99 మందికి ప్రపోజ్ చేస్తే 100 మంది రిజెక్ట్ చేశారు అని చెప్పారండి. మళ్ళీ దానికి క్లారిటీ కూడా ఇచ్చారు. ఏమన్నా తెలుసా, ఆ 100 అమ్మాయికి ప్రపోజ్ చేయకముందే నువ్వు నా ఫ్రెండ్వి మాత్రమే, ప్రపోజ్ చేయకు ప్లీజ్ అన్నదట. నవ్వొస్తుంది కదా తన లవ్ స్టోరీస్ వింటే. ఆయన ప్రస్తుతం టాప్ హీరో అయిపోయారండి. అది చాలదా తనకి మళ్ళీ లవ్ ఎందుకు? ఇక మళ్ళీ ఇప్పుడు ఎవరికి ప్రపోజ్ చేయట్లేదా అని అడిగితే, నువ్వు నాకు పడుకోవడానికే టైం లేదండి, ఇక అవన్నీ ఎక్కడ, లవ్లు చేసే టైం నాకు లేదు అన్నారు. ఇక రెజినాకి మీకు ఏదో ఉంది అని రూమర్ గురించి అడిగితే, తను నేను వరుసగా 2 సినిమాలు చేశాం కదా, అవన్నీ కామన్ అండి, క్లోజ్గా ఉండటం వల్ల అలా వ్రాస్తున్నారు, వాళ్ళ తప్పేమీ లేదు, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా క్లోజ్గా ఉంటే అని మీడియా వాళ్ళ గురించి మంచిగా మాట్లాడారు సాయి ధరమ్ తేజ్ గారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.